మరిన్ని అంశాలపై చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి భాగ్యశ్రీ గారు. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా ఈ రోజు అంశం చూసుకుంటే కనుక నిన్న ఏదైతే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు, ముఖ్యంగా కృష్ణా జలాల వాటాపై న్యాయమైన వాటాను కేటాయించాలంటూ కూడా అటు కేంద్ర మంత్రిని కలిసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం స్పందించి సానుకూలంగా స్పందించి న్యాయమైన వాటాను కల్పించే అవకాశం ఉందంటారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్రం దగ్గర అడిగినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కృష్ణా జలాల్లో తమకు 70% నీటి వాటాలు కావాలి అనేటువంటి దాని మీద ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మాకు నష్టం జరుగుతుంది కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన. వాస్తవంగా ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు కేటాయించిన ప్రకారంగా చూస్తే కృష్ణా జలాల్లో 66% ఆంధ్రప్రదేశ్కి, 34% మాత్రమే తెలంగాణకు. మరి అలాంటప్పుడు ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి అడుగుతున్నారు. 34% నుంచి 70% కావాలి. అది ప్రాక్టికల్గా మరి ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి దాని మీద అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే ఆయన తీసుకొచ్చినటువంటి అంశము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకొస్తుంది. ఇది గోదావరి జలాలని అధికంగా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి అయితే గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ ఆమోదించలేదు. దానికి సంబంధించినటువంటి ఇది ప్రతిపాదన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి మీద పోలవరం నిర్మాణానికే ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయింది, ఇంకా పోలవరం పూర్తి దశకు రాలేదు. ఇప్పుడు ఈ గోదావరి బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతిపాదన ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి అంశము. దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఆమోదిస్తుందో ఏంటో తెలియదు. ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ వేసినటువంటి రాజకీయ ట్రాప్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది అనేటువంటిది అర్థమవుతుంది. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అని అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లోకి ఎన్డీఏ పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కృష్ణా జలాలను కూడా వాళ్ళు ఎక్కువ వినియోగించుకుంటున్నారు అనేటువంటి ఇలాంటి అంశాలు, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాన్ని మళ్ళీ రేపెత్తించడం ద్వారాగా బీఆర్ఎస్ మళ్ళీ లైమ్ లైట్ లో కావాలనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే మొన్న హరీష్ రావు కూడా, భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడారు. కృష్ణా గోదావరి జలాల్లో మొత్తము ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వినియోగించుకుంటుంది అనేటువంటి అంశం మీద దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కృష్ణా జలాలని ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది అనేటువంటి దాని మీద ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడటం లేదు అనేటువంటి దాని మీద కూడా మాట్లాడారు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళు ట్రాప్ వేశారు ఈ విధమైనటువంటి ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించినటువంటి రాజకీయాలు. దాంతో అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు, మేము గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విధానాన్ని కొనసాగించిందో మేము అదే విధానాలను కొనసాగిస్తున్నాం, మేము కొత్త ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు, కాబట్టి మా ప్రభుత్వంలో ఏమన్నా నష్టం జరగలేదు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అయితే హరీష్ రావు మరింత ముందుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు, మాకు పోలవరం రంగారెడ్డికి సంబంధించి జాతీయ ప్రాజెక్టు కానీ మాకు అసలు తెలంగాణకి ఒక జాతీయ ప్రాజెక్టు కూడా అనుమతి ఇచ్చి ఉండలేదు అని అంటున్నారు. ఇప్పుడు అదే రాగాన్ని రేవంత్ రెడ్డి కూడా అనుకున్నారు. పాలమూరు రంగారెడ్డికి మేము డిపిఆర్ 2022లోనే ఇస్తే ఇప్పటి వరకు మాకేమి అలాంటి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు అనేటువంటి. అంటే బీఆర్ఎస్ ఏదైతే ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించి అదేవిధంగా గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు రేపటము, దాన్ని ఆ ఎజెండాకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడటం అనేటువంటి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి అంటే బీజేపీ మీద ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టేసి వాళ్ళు బీజేపీ సహకరించట్లేదు అనేటువంటి విధంగా బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు.
అయితే కృష్ణా జిల్లాకి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే కృష్ణా నది పరివాహకం తెలంగాణకు 70% ఉంది, ఇక ఆంధ్రప్రదేశ్కు 30% మాత్రమే ఉంది. మరి ఇందుకు సంబంధించి గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నట్టు కూడా అటు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరిన పరిస్థితి కనిపిస్తుంది. మరి తెలంగాణకు 70% వాటా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతం 70% ఉంది అని అంటారు. అసలు ఈ నీటి పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే, కృష్ణా నదికి సంబంధించి ప్రధానంగా ముప్పు ప్రాంతము, ఆ, లోతట్టు ప్రాంతం, చివరి ప్రాంతం ఏంటి? ఆంధ్రప్రదేశ్. కృష్ణాకి నీళ్లు వస్తే వినియోగించుకున్నటువంటి పరివాహక ప్రాంతము గోదావరి, కృష్ణాకి సంబంధించి తెలంగాణలో 70% ఉండొచ్చు. కానీ వరదలు వచ్చినప్పుడు మునిగిపోయేటువంటి ప్రాంతం ఏంటి? ఆంధ్రప్రదేశ్. కాబట్టి దానికి అనుగుణంగానే కృష్ణా నది వల్ల ముంపుకు గురయ్యేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాల వినియోగానికి సంబంధించినటువంటి అంశము ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. అందుకోసమనే 66% ఆంధ్రప్రదేశ్కి కృష్ణా రివర్ బోర్డు కేటాయించడం అనేటువంటిది జరిగింది. 34% తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు దాన్ని కాదు అని మీరు కృష్ణాకు సంబంధించినటువంటి విషయంలో ముప్పు ప్రాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి మా తెలంగాణ ప్రాంతం గుండా కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి మాకు నీళ్లు ఇచ్చేయాలి అనేటువంటి విధంగా డిమాండ్ చేయటం అనేటువంటిది ఇది సహేతుకమైనటువంటి డిమాండ్ కింద కృష్ణా రివర్ బోర్డు తీసుకునేదానికి అవకాశం లేదు. ఇది కేవలం పొలిటికల్ డిమాండ్గా మాత్రమే ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం విడిపోయేటప్పుడే అసలు ఒక శాస్త్రీయపరమైనటువంటి విభజన జరగాలి. తెలంగాణ వాళ్ళు కొట్లాడింది దేనికి? నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అంశం. వాటిని తేల్చకుండా ఆ నీళ్లు ఎలా పంచుకోవాలి? 2 నదులకు సంబంధించినటువంటి అంశము కృష్ణా గోదావరికి సంబంధించి ఈ 2 నదులకు సంబంధించినటువంటి నీళ్లు 2 రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రాలు విభజన చేసేసి ఇప్పుడు 2 రాష్ట్రాలు కొట్టుకునేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ విభజన సమయంలో చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి విధానము, ఇప్పుడు 11 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీన్ని కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి పంపకాల విషయాన్ని తేల్చకపోవటం అనేటువంటిది 2 రాష్ట్రాలకు కూడా శాపంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదానికి కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము త్వరితగతిన స్పందించి ఇలాంటి వివాదాలకి త్వరితగతిన చెక్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి అయితే తెలంగాణ ప్రభుత్వం కోరినట్టుగా తెలంగాణకి 70% నీటి కేటాయింపులు కృష్ణా నది నుంచి వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. కానీ ఆ డిమాండ్ ద్వారాగా ఏంటి అని అంటే, మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాము అని చెప్పుకోవటానికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ ప్రచారానికి పనికొచ్చేటువంటి అంశంగా మాత్రమే ఉంటుంది. ఇది 2 ప్రాంతాల మధ్య మరింత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా కూడా ఉంటుంది. రెండవది ఏంటి అని అంటే, రాయలసీమ ప్రాంతానికి ఎక్కువగా నీటి వినియోగం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడటం లేదు అనేటువంటి విధంగా కూడా ఈ మధ్య బీఆర్ఎస్ మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవన్నీ ఎవరికి వాళ్ళు రాజకీయంగా తమ లబ్ధి కోసము ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ, 2 కూడా ఆంధ్రప్రదేశ్ మీద మాట్లాడేటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉండేటువంటి విభేదాలని పరిష్కరించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటి దాని మీద ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ లేదా బండి సంజయ్ కానీ బీజేపీ వైపు నుంచి వాళ్ళు కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.